అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. తెలివికి, మోసానికి మధ్య జరిగిన ఓ పోరాటమనమాట. నిస్సహాయంగా ఉన్నప్పుడు కొందరు మోసానికి పాల్పడతారు. మరి అలాంటప్పుడు తెలివితేటలు ప్రాణాల్ని ఎలా కాపాడతాయో చెప్పే కథ ఇది. అదే మోసకారి కొంగ, తెలివైన పీత కథ. ఇంకెందుకాలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద చెరువు దగ్గర. ఆ చెరువు నిండా చేపలు, కప్పలు అన్నీ హాయిగా సంతోషంగా బతుకుతున్నాయి. అంతా చాలా ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతుంది. కాని ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవదు. అనుకున్నట్టుగానే ఆ ప్రశాంతతకు తెరపడబోతోంది. మన కథలోని మొదటి అంకం ఒక కొంగ కుట్రతో మొదలవుతుంది. దాని నిస్సహాయత నుంచి పుట్టిన ఒక మోసపూరిత పథకం అన్నమాట. సరే, ఈ కథలో అసలు విలన్ ఎవరంటే ఒక ముసలి కొంగ. పాపం దానికి వయసైపోయింది. దాంతో చేపలు పట్టే ఓపిక కూడా తగ్గిపోయింది. ఇంకేముంది, ఆకలి, నిస్సహాయత అన్నీ చుట్టుముట్టేశాయి. అలా చెరువుగట్టున దిగులుగా నిల్చున్న దాని బుర్రలో ఒక భయంకరమైన ప్లాన్ పుట్టింది. రోజూ చలాకీగా ఉండే కొంగ అలా దిగులుగా ఉండటం చూసి పాపం ఆ అమాయక చేపలకు జాలేసింది. దాని దగ్గరికెళ్ళి, "ఏమైంది కొంగమ్మా? ఎందుకంత విచారంగా ఉన్నావ్?" అని అడిగాయి. వాటి ఈ సానుభూతే కొంగ ప్లాన్కి మొదటి మెట్టు అయింది. ఇక్కడే అసలు నాటకం మొదలుపెట్టింది కొంగ. చెరువులోని జీవుల భయాన్ని వాడుకోవాలనుకుంది. అందుకే ఒక పెద్ద అబద్ధం చెప్పింది. "అయ్యో నాకేం, మీ గురించేనా బాధ? త్వరలోనే మనుషులొచ్చి ఈ చెరువును మొత్తం ఎండగట్టేస్తారంట. మీరందరూ పెద్ద ప్రమాదంలో ఉన్నారు" అని చెప్పింది. ఆ అబద్ధంతో చేపల్ని భయపెట్టేసింది. ఇప్పుడు తన కుట్రలో రెండవ భాగాన్ని మొదలుపెట్టింది. సహాయం చేస్తున్నట్టు నటిస్తూ తన క్రూరమైన పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లిందో చూద్దాం. ఇంకేముంది, ప్రాణభయంతో ఆ చేపలకి ఏమీ తోచలేదు. అప్పుడు కొంగ, "మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ఒక్కొక్కర్ని పక్కనే ఉన్న పెద్ద చెరువుకి తీసుకెళ్తాను" అని చెప్పింది. పాపం ఆ చేపలు దాని మాయమాటల్ని గుడ్డిగా నమ్మేశాయి. తమను కాపాడే దేవత అనుకున్నాయి, కాని అది వాటిని చంపడానికి వచ్చిన యముడని గ్రహించలేకపోయాయి. చూశారా ఇక్కడ ఎంత తేడా ఉందో? కొంగ చెప్పిన మాటలేంటి? ఒక పెద్ద చెరువు, సేఫ్గా ఉంటారని. కాని అసలు నిజమేంటి? ఒక పాడుబడ్డ రాయి, దాని చుట్టూ ఎముకల గుట్ట. అంటే ఒకవైపు బతుకుతారనే ఆశ, మరోవైపు చావు అనే నిజం. ఇంతకన్నా పెద్ద ద్రోహమేముంటుంది? కొంగ మోసమంతా సవ్యంగా సాగుతున్నట్టే అనిపించింది. కాని కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు మన కథలోకి ఒక తెలివైన పాత్ర అడుగుపెట్టబోతోంది. ఇంత జరుగుతున్నా కొంగ మోసాన్ని ఎవ్వరూ పసిగట్టలేకపోతున్నారు. కాని అందరిలో ఒక్కరైనా ఈ అబద్ధాన్ని కనిపెట్టగలిగారా? ఈ ప్రశ్నకు సమాధానమే కథను మొత్తం మార్చేస్తుంది. సరిగ్గా అప్పుడే మన హీరో, అదేనండి తెలివైన పీత, రంగంలోకి దిగింది. పైకి చాలా మామూలుగానే కొంగునడిగింది, "ఈరోజు నన్ను కూడా ఆ కొత్త చెరువుకి తీసుకెళ్లవా?" అని. ఈ చిన్న కోరికే ఆ కొంగ మోసానికి ముగింపు పలకబోతోందని దానికి తెలీదు. కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. పీత ప్రయాణం ఊహించని ఒక భయంకరమైన నిజాన్ని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు చూడబోతున్నాం. కొంగకు పీతను చూసి మరింత ఆశ పుట్టింది. ఎప్పటిలాగే దాన్ని తన ముక్కున కరచుకుని గాల్లోకి ఎగిరింది. కింద చెరువు నెమ్మదిగా మాయమవుతోంది. కాని ముందుకెళ్లే దారిలో ఏముందో పీతకు ఇంకా తెలీదు. టెన్షన్ మెల్లమెల్లగా పెరుగుతోంది. గాల్లో వెళ్తుండగా పీతకు అనుమానం వచ్చింది. కిందకు చూసింది. అంతే, అక్కడ ఏ కొత్త చెరువూ లేదు. కనిపించిందల్లా ఒక పెద్ద బండరాయి, దాని చుట్టూ తెల్లగా చేపల ఎముకల గుట్టలు. ఆ భయంకరమైన దృశ్యం చూసి పీతకి అంతా అర్థమైపోయింది. ఆ క్షణం పీతకు నిజం ముఖం మీద కొట్టినట్టు తెలిసింది. తనను కూడా చంపి తినడానికే ఈ కొంగ ఇక్కడికి తీసుకొచ్చిందని గ్రహించింది. కాని అది భయంతో వణికిపోలేదు. ఆ భయమే కోపంగా మారి ఎలాగైనా పోరాడాలనే పట్టుదలనిచ్చింది. పీత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బాధితురాలిగా మిగిలిపోవడానికి అది సిద్ధంగా లేదు. వెంటనే తన పదునైన కంచాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుని నొక్కేసింది. దాంతో కొంగ ప్రాణం పోయింది. అలా ఆ మోసాలికి శాశ్వతంగా తెరదించింది. కథ ఇక ముగింపు దశకు వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఏమైంది? మరి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటో చూద్దాం.
పీత ఒక హీరోలాగా తిరిగి చెరువుకు చేరుకుంది. అక్కడ జరిగిన దారుణం గురించి మిగిలిన జీవులకు చెప్పి వాళ్ల ప్రాణాలు కూడా కాపాడింది. దాని తెలివికి, ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. ఈ కథ మనకు చాలా స్పష్టమైన నీతిని చెప్తోంది. చూశార్గదా, కొంగ తన మోసానికి తగిన శిక్షను అనుభవించింది. అదే సమయంలో పీట తన తెలివితో ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, న్యాయాన్ని కూడా గెలిపించింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మోసం ఎప్పటికైనా ఓడిపోతుంది, తెలివి ఎప్పటికీ గెలుస్తుంది. సో ఈ కథ మనకొక పెద్ద ప్రశ్ననే మిగిల్చి వెళ్తుంది. ఎప్పుడు అంటే ఏ సమయంలో మన జాగ్రత్త తెలివిగా అంటే జ్ఞానంగా మారుతుంది? జస్ట్ అనుమానించడం వేరు, కాని చుట్టూ ఏం జరుగుతోందో గమనించి ఆలోచించి కరెక్ట్ టైంకి యాక్షన్ తీసుకోవడమే అసలైన తెలివి కదా. దీని గురించి కాస్త ఆలోచించండి.